క్రోషెట్ ఫ్లవర్ ప్యాటర్న్ ఐడల్ ఫర్ తోరన్స్ ఆర్ హోమ్ డెకార్స్. కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ 9 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. 2 కలర్ యార్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ కలర్ యార్నే యూజ్ చేయొచ్చు. ఇలా 9 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ 2 చైన్స్ విడిచిపెట్టేసి థర్డ్ చైన్ నుంచి ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ ఇలా చేయాలన్నమాట. లూప్స్ పిక్ చేసి ఉంచాలి. ఇది హారిజాంటల్ టర్నిషియన్ క్రోషెట్ పెటల్స్ అనమాట. లాస్ట్ చైన్లో మాత్రం ఇన్కంప్లీట్ సింగిల్ క్రోషెట్, అంటే జస్ట్ లూప్ అనేది ఇలా పిక్ చేయాలి. చేసిన తర్వాత 3 చైన్ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో కూడా లూప్ ఇలా పిక్ చేస్తూ నీడిల్ మీద యార్ని వేస్తూ 2 లూప్స్ నుంచి పుల్ త్రూ చేసేయడం అనమాట యార్ని. సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్ జస్ట్ బడ్ స్టిచెస్ చేశాను. ఇంతకుముందు కూడా చూసాం చాలాసార్లు, సిమిలర్ ప్యాటర్న్స్ చూసాం ఫ్లవర్స్లో కూడాను. ఇప్పుడు సెకండ్ రో ఇలా 3 చైన్స్ వేసి పికాట్ స్టిచ్ తీసుకొని మళ్ళీ 2 చైన్స్ వేసి సేమ్ సెకండ్ రో ఇలాగే కంప్లీట్ చేస్తున్నాను. 3 రోస్ లేదా 4 రోస్ వరకు ఇలా చేయొచ్చు. ఇలా 2 రోస్ కంప్లీట్ చేసిన తర్వాత స్లిప్ స్టిచెస్ వేస్తూ బాటమ్ పొజిషన్కి వచ్చేయాలన్నమాట. యార్న్ అనేది బాటమ్ పొజిషన్కి తెచ్చేయాలి. నెక్స్ట్ ఇంకో పెటల్ వస్తుంది. ఇక్కడ నేను 2 రోసే చేశాను. 3-4 రోస్ వరకు క్రోషెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కలర్ చేంజ్ చేసేయడమే. నెక్స్ట్ సెగ్మెంట్లోని ఇలాగా కలర్ చేంజ్ చేస్తూ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేయడమే. అంతే, చాలా ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇది. పెటల్ స్టార్టింగ్ 9 చైన్స్తో కదా స్టార్ట్ చేశాను. 6 చైన్స్ లేదా 7 చైన్స్ లేదా 8 చైన్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్లో ఇలా స్లిప్ స్టిచ్ వేసి చైన్ 1 వేస్తూ 2 కలర్ యార్న్ కలిపి కట్ చేసాడమే. అంతేనండి ఫ్లవర్ ప్యాటర్న్. ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది.